నమస్తే, హీలింగ్ ఆర్ట్ ఛానల్ స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, బిహెచ్ఎంఎస్, ఎండి పీడియాటిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఫాంటైల్ కోలిక్, పిల్లల్లో వచ్చే కడుపు నొప్పి. హెల్తీ బేబీస్ ఉన్నట్టుండి ఏడుస్తాయి అన్నమాట. దాన్ని కోలిక్ అంటారు. కోలిక్లో ఏమవుతుంది, సిమ్టమ్స్ ఏంది, ఎటియాలజీ ఎందుకు వస్తుంది, మేనేజ్మెంట్ ఏంది, ఎప్పుడు ప్రమాదం, హోమియోపతి ట్రీట్మెంట్ ఏంది అనేది ఈరోజు డిస్కషన్. ఇది ఎక్సెస్ క్రై, పుసినస్ అంటే బేబీ అల్లకల్లోలం అవుతుంది ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు. ఇది కామన్గా హెల్తీ బేబీస్లోనే వస్తుంది. ఇది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్. 3 hours లోపు ఉన్నంత వరకు ట్రీట్మెంట్ అవసరమే లేదు. ఇంకొచ్చేసి కోలిక్ అంటే ఏంది, ఎప్పుడు ఇన్ఫాంటైల్ కోలిక్ అని చెప్తారు. బేబీ 3 గంటల కంటే, రోజులో 3 గంటల కంటే ఎక్కువ ఏడిస్తే, అంతేకాకుండా వారానికి 3 రోజుల కంటే ఎక్కువ, 3 గంటలు, రోజుకు 3 గంటలు, వారానికి 3 రోజుల కంటే ఎక్కువ, ఇట్లా కంటిన్యూగా 3 వారాల కంటే ఎక్కువ బేబీ ఏడ్చిందంటే దాన్ని కోలిక్ అని చెప్తారు. ఎక్కువగా ఈవినింగ్ అవర్స్లోనే వస్తుంది. ఎక్కువగా ఎవరిలో వస్తుంది, 6 weeks నుంచి 6 weeks వయసు ఉండే పిల్లలు, పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ నుంచి 3 to 4 months బేబీస్ వరకు వస్తుంది. 3 to 4 months బేబీస్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకురా అంటే ఈ పిల్లల్లో డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, హెల్తీ బ్యాక్టీరియా ఉండదు, అందుకు కాబట్టి వీళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. దీన్నే చైల్డ్హుడ్ మైగ్రేన్ అంటారు, ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఇది వచ్చినప్పుడు ఏం చేయాలా, ప్రమాదకరమైన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలా. ప్రమాదకరమైన లక్షణాలు అంటే ఏమేమి ఉంటాయి, ఇంటర్సెప్షన్ అంటే ట్యూబ్ ఇన్ ద ట్యూబ్ అంటారు. పేగులేకి పేగు చొచ్చుకొని పోతుంది, దాన్ని ఇంటర్సెప్షన్. ఇది సర్జికల్ కండిషన్ అనమాట. స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే పేగు కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది హెర్నియా వచ్చినప్పుడు, దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటారు. ఇది కూడా సర్జికల్ కండిషనే. ఇంకొచ్చేసి 4 months తర్వాత కూడా వస్తుంది అనుకో కోలిక్, దాన్ని ఏమంటారు, గ్యాస్ట్రోఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. అది ఇంకా సిమ్టమ్స్ ఏంది, లక్షణాలు ఏంది, ఏముంటాయి అనేది బేబీ వీడియోలో చూడొచ్చు. మీరు ఆ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్లో చూడొచ్చు అనమాట. బేబీ క్రై విత్ క్లెన్స్డ్ ఫిష్ అంటారు, చేతులు బిగబట్టి ఏడుస్తుంది బేబీ. లెగ్స్ కల్డప్, దేర్ టమ్మీ, కాళ్ళు పొట్ట మీదకి లాక్కొని ఎక్కువగా ఏడుస్తుంది. లేదంటే బేబీ క్రై విత్ ఆర్చ్డ్ బ్యాక్, బేబీ వెనక్కి వంగి ఏడుస్తుంది అనమాట. పొట్ట ఏమవుతుంది, హార్డ్ స్వోలెన్ అబ్డామిన్, పొట్ట ఉబ్బి గట్టిగా ఉంటుంది. పాసింగ్ గ్యాస్, ఫ్లాటస్ పాస్ చేస్తా ఉంటుంది, గ్యాస్ పాస్ చేస్తా ఉంటుంది. ముఖంలో పెయిన్ఫుల్ లుక్ అనేది కనపడుతుంది. ఫేస్ టర్నింగ్ బ్రైట్ రెడ్ అనమాట. ఎక్కువగా ఏడవడం వలన ఏమవుతుంది, ఫేసు ఎర్రగా అవుతుంది. ఎటియాలజీ అంటే ఎందుకు వస్తుంది అనేది ఇన్ఫాంటైల్ కోలిక్ ఎవరికి తెలియదు అనమాట. కానీ దేనివల్ల వస్తుంది అని చెప్తారంటే, పిల్లల్లో డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అయినది కాబట్టి వస్తుంది అని చెప్తారు. హెల్తీ బ్యాక్టీరియా ఉండదు కాబట్టి వస్తుంది అని చెప్తారు. అండర్ ఫీడింగ్, ఓవర్ ఫీడింగ్ అంటే ఏంది, బేబీకి పాలు తక్కువ తాపడం, ఎక్కువ తాపడం వలన వస్తుంది. మెటర్నల్ డైట్, తల్లి డైట్లో అలర్జిక్ ఏమన్నా ఉంటే వస్తుంది. తల్లికి ఏది, కొందరికి పాలు పడవు, తల్లి తీసుకునే ఆహార పదార్థాలు ఏం పడవురా అంటే కెఫిన్ పడదు, ఈ చాక్లెట్స్ పడవు, నట్స్ గింజలు పడవు, ఆనియన్స్, క్యాబేజీ, స్పైసీ ఫుడ్ ఈ మదర్ తీసుకునింది అనుకో బేబీల్లో కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏమైనా ఇరిటేటింగ్ ఫుడ్స్ తినడం వలన. ఇంకా అంతేకాకుండా బేబీస్ ఏం చేస్తాయి, పాలు తాపేటప్పుడు ఎయిర్ స్వాలో చేస్తాయి, గాలి కూడా మింగుతాయి చిన్నపిల్లల్లో. అందుకే ఏం చేయాలా, పాలు పట్టేటప్పుడు కూర్చోబెట్టి పట్టాల. ఇంకా వచ్చేసి
కాలికి ఎక్కువగా బాటల్ ఫీడ్ బేబీస్లో వస్తుంది, తల్లిపాలు ఉండే వాళ్ళలో తక్కువ వస్తుంది అనమాట. మదర్ యాంగ్జైటీ, వరి ఇటటి ఉన్నాయనుకో, మదర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది కూడా బేబీ కాలిక్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. జనరల్ మేనేజ్మెంట్ ఏంది? అవాయిడ్ ఓవర్ ఫీడింగ్, అండర్ ఫీడింగ్. పాలు సరిపోయేంత మాత్రమే, ఇలా ఎక్కువ తక్కువలు చేయొద్దు. బేబీని అప్రైట్ పొజిషన్లో పెట్టుకోవాలంటే భుజం మీద వేసుకోవాలా అటు ఏడ్చేటప్పుడు. బేబీకి జెంటిల్ మసాజ్ ఇవ్వాల, పొట్ట మీద చిన్నగా మసాజ్ చేయాల. ఇంకా వచ్చేసి బేబీ తేనిపే వరకు భుజం మీద వేసుకోవాలా. ఇంకా బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్నగా ఊపాల. ఏది గుడ్ హెడ్ కంట్రోల్తో, ఎట్లంటే అట్లా ఊపద్దు. ఇంకా పాలు పడకపోతే బయట పాలు తాపే వాళ్ళు ఏం చేయాలా, వేరే బ్రాండ్స్ ట్రై చేయాలా. మదర్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. అది ఎప్పుడు ప్రమాదకరం, అదే చెప్పినాం కదా, ఇంటర్సెప్షను, స్ట్రాంగులేటెడ్ హెర్నియా ఈ ఉన్నప్పుడు అవి సర్జికల్ కండిషన్స్ అన్నమాట. ఇంకా వచ్చేసి ఫీవరు, ప్రొజెక్టైల్ వామిటింగ్, జ్వరం ఉండడము, వాంతులు ఉండడము, బ్లడ్ స్టూల్స్ అంటే ఏమని, రెడ్ కరెంట్ జెల్లీ స్టూల్స్ అంటారు, ఇంటర్సెప్షన్లో ఉంటుంది. అది వచ్చేసి సర్జికల్ కండిషను. లంప్ అరౌండ్ ద అంబులికస్ అంటే ఏంది, బొడ్డు చుట్టూ వాపు ఉంటుంది. బొడ్డు చుట్టూ ఎక్కడైనా కానీ గట్టిగా గడ్డలాగా అనిపించే, అది కూడా బేబీ షాక్లో ఉంటే దాన్ని ప్రమాదకరమైన లక్షణాలుగా చూస్తాం. హోమియోపతిలో ఇచ్చే మందులు ఏంటంటే బెల్లడోనా, సడన్ ఆన్సెట్ ఉంటుంది, ఎక్సెస్ క్రై ఉంటుంది, ఫేస్ బ్రైట్ రెడ్ ఉంటుంది. ఇంకొచ్చేసి పెయిన్, ఎపిగాస్ట్రిక్, రైట్ ఇలియోసికల్ రీజన్లో పెయిన్ ఉంటుంది. అటప్పుడు బెల్లడోనా అనే మెడిసిన్ ఇండికేట్ అవుతుంది. కోలోసింథిస్ అంటే ఏంది, మోస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ అమిలిరేటెడ్ బై క్యారీయింగ్ అనమాట. అంటే ఎత్తుకొని తిప్పితే, లేదంటే కారులో అట్లా తీసుకుపోతే బేబీ ఏడు పాపేస్తుంది, కానీ ఎక్స్ట్రీమ్ ఇరిటేట్గా ఉంటుంది. అట్టటోళ్ళలో కోలోసింథిస్ అనేది ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ డయాస్కోరియా విల్లోసా అంటారు. ఈ మెడిసిన్ ఎందుకు చిన్నపిల్లల్లో ఎవరిలో ఇండికేట్ అవుతుంది, బేబీకి డైజెస్టివ్ పవర్ సరిగ్గా లేకపోతే, ఎక్సెస్ డిలేడ్ ఫీడింగ్ ఉండే వాళ్ళలో వచ్చే కడుపు నొప్పికి ఈ మెడిసిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఫీడింగ్ ప్యాటర్న్ చేంజ్ కావడం వలన ఉండే వాళ్ళలో వచ్చే కడుపు నొప్పికి ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. పెయిన్ వచ్చేసి వీళ్ళల్లో ఏంటంటే, వంగినారంటే విపరీతంగా నొప్పి ఉంటుంది, ఎనికి వంగినారంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఇంకా వచ్చేసి మెగ్నీషియం పాస్ అంటారు. ఈ మెడిసిన్ ఎవరిలో ఇండికేట్ అవుతారంటే, బేబీ రెస్ట్లెస్గా ఉంటుంది, ఎగ్జాస్టెడ్గా ఉంటుంది, ఫ్లాటులెంట్ కోలిక్, పొట్ట నిండా గాలి ఉంటుంది, కాళ్ళు పొట్ట మీదకి లాక్కొని ఏడుస్తుంది అన్నమాట బేబీ, అట్ట క్రై ఉంటుంది. కాలికి ఎప్పుడు రిలీఫ్ ఉంటుంది, రబ్బింగ్, జెంటిల్ మసాజ్ చేస్తే తగ్గుతుంది అనమాట. క్లంబమెట్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది వచ్చేసి బేబీ కాలిక్ విత్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా కాకుండా ఉండడం, నొప్పి రావడం, వీళ్ళల్లో ఈ మెడిసిన్ బాగా ఇండికేట్ అవుతుంది. బేబీ ఏమవుతుంది, సన్నగా ఉంటుంది, ర్యాపిడ్ ఎమాసియేషను, ఫేస్ గ్రీజీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. వీళ్ళల్లో ఈ మెడిసిన్ క్లంబమెట్ అనే మెడిసిన్ ఇండికేట్ అవుతాయి. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ఈ ట్రీట్మెంట్లో కాలిక్ బాగా పనిచేస్తాయి. ఈ మెడిసిన్స్ గురించిన సమాచారం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది. ట్రీట్మెంట్ మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళు మా క్లినిక్ నందు సంప్రదించండి. అత్యుత్తమ ప్రమాణాలతో స్క్రీన్ మీద తెలిపిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. మా దగ్గర ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. అడ్రస్ వచ్చేసి సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్, జనరల్ అండ్ చిల్డ్రన్ క్లినిక్, శ్రీనివాస కాలనీ వెస్ట్, ఆపోజిట్ కమ్యూనిటీ హాల్, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ 500038. అపాయింట్మెంట్ కోసం పైన తెలిపిన నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి. నేను అప్లోడ్ చేసే వీడియోలు వ్యూయర్స్కి, లైక్ చేసిన వాళ్ళకు, కామెంట్ చేసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్ యూ. ఇక ముందు కూడా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తా. నన్ను, నా క్లినిక్ను
నా ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.